కుటుంబమన్నా కుటుంబ బంధాలన్నా జగన్ రెడ్డికి పెద్దగా నచ్చవు. ముఖ్యమంత్రి కాకముందు సీఎం అయ్యాక ఆయన వ్యవహార శైలి, గతంలో చేసిన కుట్రలు వింటుంటే ఎంతటి విషపాతక లీడరో ఇట్టే అర్థమవుతుంది. తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి మరణం నుంచి అంత్యక్రియల దాకా ఆ రోజు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. వివేక జయంతి సందర్భంగా ఆయన కూతురు సునీతారెడ్డి పలు సంచలన విషయాలు వెల్లడించారు. వివేకానందరెడ్డి మర్డర్ నుంచి ఆయన అంత్యక్రియల వరకు జరిగిన కొన్ని ఘట్టాలు వింటే జగన్ రెడ్డిని ఛీ అనకుండా ఉండలేం. ఇంతకు సునీతారెడ్డి చెప్పిన ఆ సీక్రెట్స్ ఏంటి? మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందరికీ తెలుసో, ఆయన సోదరుడిగా వైఎస్ వివేకానందరెడ్డి కూడా అంతే సుపరిచితులు. ఎమ్మెల్యే, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన సీఎంగా ఉన్న రాజశేఖర రెడ్డిని, వివేకానందరెడ్డిని వేరుగా చూడలేం. వైఎస్ఆర్ కు లక్ష్మణుడిలా చేదోడు వాదోడుగా ఉండేవారు. 1989, 1994 ఎన్నికల్లో పులివెందుల ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004లో 1,10,000 మెజార్టీతో కడప ఎంపీగా విజయం సాధించిన లీడర్ వివేకానందరెడ్డి. అన్న కొడుకు జగన్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ కోసం ఎంపీ సీటు త్యాగం చేసిన గొప్ప నేత. అన్నదమ్ములంటే ఇలా ఉండాలరా అనేంత అనుబంధం, ఆత్మీయత వైఎస్ఆర్ వివేకాలది. రాజశేఖర రెడ్డి అనూహ్య మరణం తర్వాత సొంత పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ వీడారు జగన్ రెడ్డి. ఆ తర్వాత వివేకానందరెడ్డి మంత్రి అయ్యారు. అప్పటి నుంచి వివేకానందరెడ్డికి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మధ్య విభేదాలు వచ్చాయి. 2011లో పులివెందుల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తన వదిన వైఎస్ విజయమ్మపై పోటీ చేసిన వివేకానందరెడ్డి ఓడిపోయారు. తదనంతరం కాంగ్రెస్ తన సోదరుడైన రాజశేఖర రెడ్డిని కించపరచడం, తక్కువ చేసి చూడటం వివేకాకు నచ్చలేదు. అంతే, వదిన కుటుంబానికి అండగా ఉండాలని డిసైడ్ అయ్యారు. 2012లో కాంగ్రెస్ కు రిజైన్ చేశారు. అప్పటి నుంచి వివేక, జగన్ కుటుంబాల విభేదాలకు ఫుల్ స్టాప్ పడింది. వైఎస్ఆర్సీపీలో చేరిన వివేకానందరెడ్డి మర్డర్ అయ్యేదాకా జగన్ పార్టీలోనే కొనసాగారు. 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా వివేకానందరెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తారనుకున్నారు. అప్పటికే అసెంబ్లీ ఎన్నికల సీజన్ కావడంతో వైసీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు వివేక. ఈ క్రమంలోనే చాపాడు మండలంలో ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకుని రాత్రి పులివెందుల ఇంటికి చేరారు. 2019 మార్చి 15న తెల్లవారుజామున వివేక పిఏ కృష్ణారెడ్డి వివేక ఇంటికెళ్లి తలుపు కొట్టినా తీయకపోవటం, వివేక భార్య సౌభాగ్యముకు ఫోన్ చేయటం, వెనకడోర్ నుంచి ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో వివేకానందరెడ్డి మృతదేహం కనిపించింది. ఇక అంతే. ఆపై వివేక మర్డర్ పై గుండెపోటని కొంతసేపు, కాదు బాత్రూంలో జారిపడ్డారని ఇంకొంతసేపు, లేదు గొడ్డలి వేడితో మర్డర్ అని రకరకాలుగా జరిగిన ప్రచారం. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. వివేకానందరెడ్డి మరణమే మిస్టరీ. 2019 మార్చి 16న పులివెందుల్లో ఏం జరిగింది? ఆయనేమి ఆషామాషి వ్యక్తి కాదు. దివంగత సీఎం రాజశేఖర రెడ్డి సోదరుడిగా కంటే కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఏపీ మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత. కడప జిల్లాలో అజాత శత్రువు. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వివేకానందరెడ్డి అంటే అమితమైన అభిమానం. ఇంతటి కీర్తి ఉన్న నేత అంతిమ యాత్రకు వేలాది మంది తరలి వస్తారు. ఆ ఊరంతా జనం వీధుల్లోకి వచ్చి కడసారి వేడుకోలు చెబుతుండగా వివేక శవయాత్ర ఎంతో గొప్పగా సాగిందో అనుకుంటాం. ఎక్కడ మర్డర్ మర్మం బయటపడుతుందనుకున్నాడో, లేదంటే చిన్నారకు ఎక్కడ పేరు ప్రతిష్టలు వస్తాయనుకున్నాడో కానీ జగన్ రెడ్డి ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని 6 ఏళ్ల తర్వాత చెప్పారు వివేక కుమార్తె సునీతారెడ్డి. పులివెందుల పురవీధుల గుండా వివేక అంతిమయాత్ర చేద్దామన్న తన కోరికను అన్న అయినా జగన్ రెడ్డి తిరస్కరించారని స్వయంగా వెల్లడించారు. జగన్ రెడ్డి చేసిన ఘనకార్యాన్ని ఆమె మాటల్లోనే విందాం. ఆ రోజు వివేకానందరెడ్డి గారు చనిపోయిన రోజు ఇక్కడే బాడీ ఉంది. ఈ నుంచి సమాధి దగ్గర తీసుకెళ్లారు. నేను ఊర్లో కొంచెం తిప్పి సమాధి దగ్గర తీసుకెళ్తారు అన్నది ఎక్స్పెక్ట్ చేశాను, అదే అడిగాను. అప్పుడు మా అన్నగారు అన్నారు, లేదు ఎక్కువ తీసుకెళ్తే ప్రజలు ఎక్కువ మంది ఉండరు, చాలా పలుచగా ఉంటే చూడడానికి బాగుండదు, విల్ టేక్ ద షార్టెస్ట్ రూట్ పాసిబుల్. అంతేకాదట, వివేక అంతిమయాత్రకు జిల్లాల నుంచి తరలి వచ్చిన వారితో పాటు చివరకు సొంతూరు జనాన్ని కూడా రాకుండా చేసిన ఘనుడు జగన్ రెడ్డి. ఎందుకంటే వివేకాన్ని ఎవరు మర్డర్ చేయించారో అసలు విషయం ఆయనకు తెలుసు కాబట్టే ఇలా చేశారని చెప్పుకొచ్చారు సునీతారెడ్డి. మొన్న ఎవరికి దెబ్బలు తగిలాయని చెప్పి ఊరేగింపు. ఆ రోజు మర్డర్ జరిగితే ద షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్, వచ్చే వాళ్ళని కూడా రానికుండా ట్రై చేశారు, అట్లీస్ట్ ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు. అంటే అప్పుడు మీరు చేయించారు కాబట్టి యూఆర్ డౌన్ ప్లేయింగ్ ఎవ్రీథింగ్.
బతికి ఉన్నన్నాళ్లు ఎలా ఉన్నా చనిపోయిన తర్వాత ఎవరైనా అన్నీ మర్చిపోయి ఏ లోటు లేకుండా అంతిమ సంస్కారాలు చేస్తారు. మరి జగన్ రెడ్డి తన సొంత చిన్నాన్నకు అవమానకరంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారో అర్థమైందా? కనీసం మగదిక్కులేని వివేక కుటుంబం చివరి ఆకాంక్షను కూడా నెరవేర్చలేకపోయిన జగన్ రెడ్డి తీరు నాటి మహాభారతంలోని కౌరవుల పాత్రను తెలియజేస్తుంది. తన తండ్రి అంతిమయాత్ర పులివెందుల పురవీధుల్లో జరగాలన్న తన ఆకాంక్షను ఇన్నాళ్లు కంఠంలో దాచుకున్న వైఎస్ సునీతారెడ్డి తన తండ్రి జయంతి వేళ ఆపుకోలేక వెల్లడించారు. జగన్ దుర్మార్గాలను జనాలకు తెలిసేలా చేశారు.